రోజు నువ్వు ఈ రీతిలో చక్కగా ప్రతిది కూడా వాళ్ళు తయారు చేసిందే. ప్రతిదీ ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావంటే మిషనరీస్ క్రైస్తవుడే దానికి కారణం. యేసుని నమ్మినటువంటి వాడే. వాడు చదివినటువంటి మాట ఏదో తెలుసా? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెందుకు కనుక వీరిని క్షమించనే మాట కోసమే పెద్ద పెద్ద రౌడీలు సైతమే, గోండాలు సైతమే ఈ మాట పట్టుకొని మన జీవితం ఎంత అల్పమైనటువంటి మన జీవితం, ఈ మాటను చదివి వాళ్ళు కన్నీరు కార్చి నా జీవితం ఇంకా అల్పమైన జీవితం, నేనెందుకు ఇంకెట బ్రతకాలి, ఆ ప్రభు కోసం జీవించాలి నేను. అంతటోడు సైతమే తను తాను తగ్గించుకొని క్షమించమన్నప్పుడు నేనంత మాత్రం పోండి. నాకు ప్రశాంత్ చెప్పినట్టు వాస్తవం. ఒక దూత లక్షల మందిని హతమార్చింది. నిజమే, రాత్రికి రాత్రి మొత్తాన్ని ముంచిపెట్టేసింది. అసలు తెల్లాలే చూస్తే ఏంటిది, ఎవరు వచ్చారు, ఎవరు ఎందుకు చేశారు, ఎవరు చంపారు అని రాజకీయ అంత పట్ల సమరం చేసింది. మరి ఆయన కోరుకుంటే ఎంతమంది దిగేవాళ్ళు ఈరోజు నువ్వు ఆలోచించే. అందుకే అంత వేదనకరంగా వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా ఆయన క్షమించని ఒక చిన్న మాట ద్వారా, క్షమాపణ ద్వారా లోకాన్ని జయించాడు. హల్లెలూయా. నువ్వు జయించగలవా? నీ పక్కనోడు నీకు శత్రువుగా ఉంటే, నీ పక్కనోడు ఉదయం నిన్నేదో తిడితే, నీ పక్కనోడు నిన్నేదో తిడితే, నీ పక్కనోడు మొన్నేదో తిడితే, నిన్ను తిట్టిన విషయం నీకు ఈ రోజు తెలిస్తే, ఈ రోజు వాళ్ళని పిలవకుండా, ఈ రోజు వాళ్ళతో మాట్లాడకుండా కోపంగా ఉంటావే కానీ కదా. కొంతమంది ఉంటారండి, అందరినీ క్షమించాలా, క్షమాపణ హృదయం మనకు ఉండాలా. దీనికి ముందు కొన్ని విషయాలు ఉన్నాయి. గర్భశత్రువు ఎంతమంది తెలిసి మాట? గర్భశత్రువు ఎంతమందికి తెలుసు? గర్భశత్రువు అనే మాట తెలుసు? అసలు విన్నారు ఈ మాట? ఎన్ని పూట కొడుతూనే ఉంటారు వాళ్ళు. గర్భశత్రువుతో సమానం. గర్భశత్రువు అంటే గర్భం ధరిస్తారు కదా బిడ్డలు అంటానికి. అలాంటి శత్రువు వెంటనే ఉంటారు కానీ కోర్టు మాత్రం పొడుస్తూనే ఉంటారు. పిల్లరా, మనం రక్త మాంసంతో ఉంటాం కానీ ఆయన పరిశుద్ధుడిగా. అందరూ ఒక్కొక్క మాట మంచి మాటలు అందించారు కానీ ఏం చెప్పారో మీకు తెలియదు. నేను ఉన్నాను మొత్తం. మరి మీరు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. అందరూ నిద్రపోతున్నారో మెలుగు ఉన్నారో నాకు తెలియదు. చందు కూడా ఒక మాట విన్నాడు. ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద పాపం లేనటువంటి వాడు ఉంటే పరిశుద్ధుడైనటువంటి యేసు మాత్రమే. హల్లెలూయా. పరిశుద్ధుడైనటువంటి యేసు మాత్రమే. పాపముతో పట్టబడినటువంటి ఆమెను క్షమించడానికి కారణమైనటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసు. కారణం ఏంటో తెలుసా? క్షమాపణ హృదయం ఆయనకి ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం రక్త మాంసంతో ఉన్నాం కనుక పరిమాణం మనం పడిపోతూ ఉంటాం. మరలా మనం ఏం చేయాలా? రివలైజ్ అవ్వాలా. అర్థమైందా? అందుకనే క్షమించే హృదయం ఆయనకు ఉంది కనుక ఆయన ప్రపంచాన్ని జయించగలిగాడు. రెండో మాట సహోదరి చెప్పింది. ఏం మాట అది? నేడు నీవు నాతో కూడా. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్నమాట? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావని. అసలు ఈ మాటకు అర్థమైందో తెలుసా మీకు? ఏంటమ్మా ఈ మాటకు అర్థం ఏంటి అమ్మా? ఈ మాటకి అర్థం ఏంటంటే నీ రాజ్యంలో జ్ఞాపకం
ఓకే, ఈ మాటకు అర్థమైందో తెలుసు. అసలుకి ఒప్పుకున్నాడు, తను చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఒప్పింపు మాట ఇది. యాక్చువల్గా ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు తెలుసా? మొదటి వాడు అన్నాడు, ఏమయ్యా నీకు బుద్ధి లేదా? అందరిని ఊరేగింపేసావుగా, అందరిని మూట కట్టుకుని తిరిగావుగా, ఆ ఊరు వెళ్ళి ఈ ఊరు వెళ్ళి వాళ్ళకి అది చేసి వీళ్ళకి ఇది చేసి వాళ్ళు రక్షించానన్నా వీళ్ళు రక్షించాను, వాళ్ళు దెయ్యాలు ఎలగొట్టే నేను స్వస్థపరిచావని రకరకాలు చెప్పుకొని తిరిగావు ఊరికి. నువ్వు మరి నీకెందుకు ఈ శిక్ష? నిజంగా అన్ని చేసినోడు అయితే నువ్వు దిగి శిక్ష దిగి మమ్మల్ని కూడా రక్షించవచ్చుగా, నువ్వు రక్షించుకోవచ్చు కదా. అన్ని చేసినోడు సమాధిలో ఉన్నావు లెగురా అంటే వచ్చాడు కదా. మరి ఆడి పిలిచినోడు మరి నువ్వెందుకు ఈ బాధ? నువ్వు రక్షించుకోవచ్చు కదా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా. ఈ చెప్పులు ఎందుకేడా, ఈ ఎండలు ఎందుకేడా అని హేళనగా, దుడుసుగా, హేళనగా, ఎగతాళిగా మాట్లాడేది. ఒప్పుకోలవాడు, కప్పుకొని మాట్లాడాడు. ఈరోజు దేవుడు తెలియపరుస్తున్నట్టు మాట ఏం తెలుసా? నీ జీవితంలో ఒప్పింపు కలిగి ఉండాలా, కప్పుకొని తిరగటం కాదు. నువ్వు చేసిన పాపాలు, అతిక్రమం, దోషాలన్నీ కప్పుకొని తిరగటం కాదు. దేవుని మందిరానికి వస్తే ఒప్పుకోవాలా. మరి నువ్వు మందిరానికి వచ్చే దేనికి? ఒప్పుకుంటానికే, కప్పుకుంటానికి కాదు. కప్పుకుంటానికి వచ్చే పని అయితే రావాల్సిన అవసరం కూడా లేదు. అర్థమైందా? నువ్వు కప్పుకోవాలనుకుంటే రావాల్సిన అవసరం కూడా లేదు నీకు. కానీ నీ తీర్పు మాత్రం ఖచ్చితంగా జరిగింది. నువ్వు వచ్చినా రాకపోయినా నీకు తీర్పు జరిగింది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీకు తీర్పు జరిగింది. ఒప్పుకున్న వాడికి మాత్రం ఖచ్చితంగా నిత్య జీవం దొరికింది. ఒప్పుకున్నవాడికి మాత్రం ఖచ్చితంగా నిత్య నరకం దొరికింది. చూడండి, ఇక్కడ ఒప్పుకున్నాడైనా ఆడు కప్పుకున్నాడు. కప్పుకున్నాక మనం చూస్తున్నాం వాక్యంలో వచ్చి వాడు కాళ్ళు ఎక్కడ కొట్టేసి చంపేశారు వాడిని నిలువున. కప్పుకున్నామండి. కొన్ని ఫిలిమ్స్లో ఊహాగానాలతో తీసారు. ఆ ఫిలిం మీద కట్టేసి ఉన్నాయి కదా చేతులు, ఆ గ్రద్దలు వచ్చి కళ్ళు పొడుచుకొని లోయ కాకులు వచ్చి పొడుచుకు. అందుకని తల్లిదండ్రులని సన్మానించకపోతే లోయ కాకులు పొడుస్తే అంటారు కదా. ఆ తండ్రిని సన్మానించలేదు వాడు, వెంటనే వచ్చి సన్మానించాలంటే ఆయన చేసినటువంటి పనుల్ని గౌరవించలా. దుడుసుగా మాట్లాడాడు, చులకనగా మాట్లాడాడు, ఎగతాలుగా మాట్లాడాడు. అందుకని వాడి కళ్ళు బ్రతుకున్నప్పుడే కాకులు వచ్చంట పొడుసు తిన్నాయంట, తాగేసినాయంట. బ్రతుకున్నప్పుడే. తర్వాత చంపబడ్డాడు. రెండవోడు కూడా చంపబడ్డాడు. కానీ నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని ఎందుకు అనిపించుకున్నాడంటే వాడు అన్నాడు, మొదటి వాడు, రే ఏంటో నువ్వు మాట్లాడేది? అరే నువ్వు నేను ఎన్ని దోపిడీలు చేసావు, ఎన్ని దొంగతనాలు చేసావు, ఎన్ని మానభంగాలు చేసావు, ఎంతమందిని చంపావు, ఎంతమంది అబద్ధ సాక్ష్యాలు పలికావు, ఎంతమందిని దూషించావు, ఎంతమందిని అపహసించావురా, ఏంటి నువ్వు మాట్లాడేదే? అరే మనం చేసేవరా ఇవన్నీ? ఆయన చూడరా, ఆయన ఏ జ్ఞానం ఎరగరా, నిరూపురాతిరా, 10 మందికి పంచాడురా ప్రేమని, 10 మందికి పెట్టాడురా, 10 మందిని బాగు చేసాడురా. అరే ఆయనకి శిక్ష ఉందిరా, మనకైతే ఈ శిక్ష తగును. మనం చేశారు కాబట్టి మనకు తగులురా. ఆయనకి అసలు ఆయన ఏ శిక్షకి అర్హుడు కాదురా. ఆయన్ని నిలువ తీసుకొచ్చి ఇక్కడ మన మధ్యలో శిక్షిస్తున్నారు. ఎంతో దారుణంగా ఇది. అసలు ఆయన ఏ పాపం ఎరగనోడు రా. ఆయన మనం చేసేవారు పాపం.